ఏంటి నాన్న అలా చూస్తున్నారు? పదండి. మా అమ్మ జాతకంతో పుట్టావు. ఈరోజు మా అమ్మనే కాపాడడానికి బయలుదేరావు. దేశాన్ని కాపాడే సైనికుడిలాగా. నీ గురించి ఎవరేమన్నా పట్టించుకోకుండా నన్ను మీ అమ్మని కలపడానికి పెద్ద పెద్ద త్యాగాలే చేశావు. ఇంత చిన్న వయసుకే దేవుడు నీకు పెద్ద మనసిచ్చినందుకు గర్వంగా ఉందమ్మా. ఈ జీవితం అమ్మా నాన్నలకు అంకితం. మీకోసం నేనెప్పుడు ఏం చేయడానికైనా సిద్ధమే. కన్నీరు పెట్టుకుంటున్నారు. నేనేం మీ నుంచి శాశ్వతంగా దూరం అయిపోవడం లేదు కదా. ఏడోకండి. రండి వెళ్దాం. చేయవలసిన కార్యక్రమం ఏదైనా ఉంటే అది చేద్దాం. అవనమ్మ ఇక్కడి పరిస్థితులన్నీ ప్రత్యక్షంగా చూసి వెళ్ళింది. తన బిడ్డను తీసుకొస్తానని మాటిచ్చింది. మిమ్మల్ని పంపించింది గాని తాను ఇంకా రాలేదు. అవని స్కెచ్లు అలాగే ఉంటాయి. అందరి ముందు గొప్ప అనిపించుకోవడానికి మాటిచ్చేస్తుంది. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుంది. అటువంటి అవని మీకు దేవత అయిపోయింది, మేం దయ్యాలం అయిపోయామా? మంచితనానికి అసలు రోజులు లేవంటే ఇదే మరి. నాకైతే దాని మీద అస్సలు నమ్మకం లేదు. మీరంతా ఎదురు చూడడం అనవసరం. దాని మాటలు విని మా నాన్న మమ్మల్ని లాక్కొచ్చేశాడు. ఈ మధ్య మా నాన్న మా మాట అస్సలు వినటం లేదు. ఇక నోరు ముయ్యండి మీరంతా. గొప్పల కోసం మాటిచ్చేసే క్యారెక్టర్ కాదు అవనిది. చేసేదే చెప్తుంది, చెప్పిందే చేస్తుంది. మీకు నమ్మకం లేకపోయినా నాకు నమ్మకం ఉంది. మాట ఇచ్చిందంటే ప్రాణంతో సమానంగా ఫీల్ అవుతుంది. మాటని తప్పితే ఆ ప్రాణాన్ని తీసుకుంటుందా ఏంటి? అసలు ఈ సమస్యలన్నిటికీ కారణం మీ కుటుంబమే. ఏంటయ్యా అలా మాట్లాడుతున్నావు? మా కుటుంబం ఏం చేసింది? మీ కుటుంబం 2 వర్గాలుగా విడిపోవడం వల్లనే మాకు జరగాల్సిన న్యాయం జరగకుండా పోయింది. ఇది మాత్రం నిజం. అదిగో అవని తన బిడ్డను తీసుకుని వచ్చింది. ఇక మీరు నోరు ముయ్యండి. అవని ముందు జాగ్రత్తగా అమ్మవారిని కూడా తీసుకునొచ్చింది. మంచి పని చేసింది. అది తాళపత్రాల పెట్టె కదా. అవును. దుష్టశక్తిని ఎలాగైనా తరిమి కొట్టాలని బందోబస్తుగానే వచ్చారు. ఇంతకీ అక్షయ్ ఏది? అక్షయ, నీ గురించి ఊరంతా 1000 కళ్లతో, కోటి ఆశలతో ఎదురు చూస్తుంది. దిగు తల్లి. అక్షయ్ పాపని తీసుకొస్తానని అర్చనను తీసుకొచ్చిందేంటి? ఈ నేల నీ పాదం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తుంది. నీ మంత్రాలు ఎప్పుడు వింటానా అని గుడి ఎదురు చూస్తుంది. అందరికీ ఆనందాలు పంచి దుష్టశక్తికి దిగుల్ని మిగిల్చుదు గాని రా.
అర్చన బాగున్నావమ్మా? బాగున్నాను తాతయ్య. మీ పలకరింపుల తర్వాత అక్షయ్ని కాకుండా అర్చనను ఎందుకు తీసుకొచ్చిందో అడగండి. అలాగే జనాల్ని ఈ విధంగా వెర్రి గొర్రెలని ఎందుకు చేసిందో అడగండి. తన కూతుర్ని క్షేమంగా భద్రంగా దాచుకుని దీన్ని ఎందుకు తీసుకొచ్చిందో అడగండి. అర్చననే అక్షయ్గా మార్చుకున్నావు కదమ్మా, మళ్ళా అర్చన ఎలా వచ్చింది? ఊరి సమస్యల్ని తీర్చగలిగేది అక్షయ్ పాపం చెప్పాం కదా, మరి ఈ పాపం తీసుకురావడంలో మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఎవరూ కంగారు పడకండి. ఏం జరిగిందో అవని మీకు వివరంగా చెప్తుంది. కాస్త వెయిట్ చేయండి. అందరూ జాగ్రత్తగా వినండి. అర్చన రూపంలో ఉన్నది ఎవరో కాదు, నా కూతురు అక్షయే. కొన్ని పరిస్థితుల వలన ఈ విధంగా మార్చి తీసుకుని రావాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే, ఇక్కడికి తీసుకుని వచ్చారేంటమ్మా? ఇంతకు ముందు నేను అక్షయ నుంచి అర్చనగా, అర్చన నుంచి అక్షయ్గా రూపం మార్చుకున్నది ఈ చోటనే కదా. ఇప్పుడు ఈ వేదిక దగ్గర ఏం అవసరం వచ్చిందమ్మా? నిన్ను పల్లెటూరుకి తీసుకుని వెళ్లడం వలన నీకేదైనా ప్రమాదం జరుగుతుందా అని మన మాతాశ్రీ దగ్గరికి తాళపత్రాలని తీసుకుని వెళ్లి చదివించామమ్మా. మాతాశ్రీ ఏం చెప్పిందో తెలుసా? ఏం రాసింది మాతాశ్రీ? నా బిడ్డకి ఏదైనా ప్రమాదం ఉందా? ప్రాణగండం ఉంది. మీ బిడ్డ ప్రాణగండం నుంచి బయటపడాలంటే దుష్టశక్తి కోరుకునే విధంగా అక్షయ రూపంలో అక్కడికి వెళ్ళకూడదు, అర్చన రూపంలో వెళ్ళాలి. అప్పుడే నీ బిడ్డ క్షేమంగా ఉండే అవకాశం ఉందని ఇందులో సూచిస్తుంది. అలా జరిగినప్పుడే మృత్యగండం దూరం అవుతుంది. లేదంటే జన్మనిచ్చిన బిడ్డను తల్లిదండ్రులే చంపుకున్నట్టు అవుతుంది. అర్చనగా ఉన్న నా బిడ్డని అక్షయగా మార్చమని గుడిలో కఠినమైన దీక్షలు చేయగా సాక్షాత్తు ఆ అమ్మవారే మాకు దర్శనమిచ్చి నా బిడ్డ రూపాన్ని మార్చింది. ఇప్పుడు తిరిగి ఆ రూపంలోకి వెళ్ళడం అంత సులభం కాదమ్మా. మీ సంకల్పం మంచిది కాబట్టి అమ్మవారి దగ్గరే మొరపెట్టుకోండి. అమ్మవారే పరిష్కారం చూపిస్తుంది. మేము జన్మనిచ్చిన రూపం ఇది. ఈ రూపంలో మా బిడ్డ మాకు జీవితాంతం కావాలని కోరుకుంటున్నాం. అలాని అర్చనగా ఉన్న రూపం మాకిష్టం లేదని చెప్పడం లేదు. మరో మార్గం ఏదైనా ఉంటే చెప్పండి మాతాశ్రీ. మార్గాన్ని తాళపత్రాలే సూచించాయి, మరో మార్గం లేదు.